బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. 4-5 రోజుల క్రితం వరకు పగలు రాత్రి సమయంలో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిగ్గుముఖం పట్టడంతో తెలంగాణ వైపు శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా దిగువకు చేరుకున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తుంది. హనుమకొండలో సాధారణ కన్నా 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్లో అయితే 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రామగుండం, మెదక్, హనుమకొండలో పగటి ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయి. ఖమ్మంలో మాత్రం సాధారణ కన్నా 3.3 డిగ్రీలు తగ్గి గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు నమోదైంది. ఇక హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్లోనూ సాధారణ కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తుంది. 4-5 రోజుల క్రితం వరకు పగలు రాత్రి సమయంలో ప్రజలు ఉక్కుపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా దిగువకు చేరుకున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తుంది. హనుమకొండలో సాధారణ కన్నా 2.8 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్లో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, మెదక్, హనుమకొండలో పగటి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గాయి. ఖమ్మంలో మాత్రం సాధారణ కన్నా 3.3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 35.2 డిగ్రీలు నమోదైంది. అయితే హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్లోనూ సాధారణ కన్నా కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.